అమెరికా నుంచి భారీ ఎత్తున సుంకాలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం విదితమే. తమ దేశం విధించే సుంకాలకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను టారిఫ్‌లు వసూలు చేస్తున్నట్టు ట్రంప్ అయితే చెప్పుకొచ్చారు. తాజాగా ఈ టారిఫ్‌లకు సంబంధించి కీలక వివరాలను ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్‌లో కేబినెట్ సభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా టారిఫ్‌లతో అమెరికాకు కని విని ఎరుగని రీతిలో డబ్బు వచ్చి పడుతోందని చెప్పుకొచ్చారు. రోజుకు $2 బిలియన్ అమెరికా ఖజానాలో జమవుతున్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న కనీస టారిఫ్ సొమ్ము కూడా ఇందులో ఉందన్నారు. కాగా టారిఫ్‌ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరోమారు ప్రకటించారు. ఈ విషయంలో జపాన్, సౌత్ కొరియా దేశాలు ముందుకు వచ్చాయని అన్నారు. ట్రంప్ జపాన్‌పై 24%, సౌత్ కొరియాపై 25% ప్రతీకార సుంకాలు విధించారు. దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ వివరించారు. మరోవైపు తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కౌంటర్‌గా 34% పన్నులు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. చైనాపై అదనంగా 50% పన్ను విధించారు. చైనాపై గతంలో 20% పన్ను వసూలు చేస్తుండగా ట్రంప్ 34% ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా 50% అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104% చేరింది. ఈ పన్నులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.